Hi guys, welcome back to my YouTube channel Creative Club Boss. So ఈ రోజు వీడియో ఏంటంటే పవర్ కట్ అయిపోయింది, ఏం పర్లేదు. సో ఈ రోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటుంది thumbnail-లో మినీ టార్చ్ లైట్ అనమాట. ఈ టార్చ్ లైట్ని ఎలా చేయాలో నేను చూపెట్టాను అనమాట వీడియోలో. సో ఈ టార్చ్ లైట్ మేకింగ్ చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు అయితే ఒక లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను అనమాట ఈ టార్చ్ లైట్ గురించి. ఈ లైక్స్ టార్గెట్ వచ్చేసి దాదాపు 150 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రియేటివ్ క్లబ్ హౌస్. ఈ టార్చ్ లైట్ అయితే చాలా తక్కువ బడ్జెట్లో అయిపోయింది అనమాట. అసలు మనీయే అవసరం లేదు దానికి, 0 రూపీస్ అనమాట. అంటే మన దగ్గర ఏదైనా పాత బల్బ్స్ అలాంటివి ఏమైనా ఉంటే మనం ఈజీగా చేయొచ్చు అనమాట ఈ టార్చ్ లైట్ని. చాలా పోర్టబుల్ ఉంటుంది అనమాట ఈ టార్చ్ లైట్. పోర్టబుల్ ఉందన్నమాట ఈ టార్చ్ లైట్. చూడండి, మనకు హ్యాండ్లో సరిపోయేంత ఉంటుంది. సో ఈ పోర్టబుల్ అండ్ మినీ టార్చ్ లైట్ ఎలా చేయాలో వీడియోలో చూసేయండి. సో మనకైతే ఒక బల్బు కావాలన్నమాట. ఈ బల్బులో నుంచి నేనైతే బ్యాటరీ ఇంకా లైట్ అయితే తీసేసాను అనమాట. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. వర్కింగ్ బల్బే కావాలన్నమాట మనకు, ఎందుకంటే లైట్స్ వర్క్ కావాలి కాబట్టి. సో గైస్, మనమైతే లైట్ అయితే రిమూవ్ చేసుకున్నాం కదా. ఆ లైట్కి అయితే నేను సోల్డరింగ్ చేస్తున్నాను అనమాట. పాజిటివ్ నెగిటివ్ వైర్స్ అయితే సోల్డరింగ్ చేస్తున్నాను. చాలా గట్టిగా ఉండాలన్నమాట వైర్స్ అయితే. చాలా క్వాలిటీ వైర్స్ అయితే వాడుతున్నాను అనమాట. చూడండి. సో గైస్, నేను ఎప్పుడైతే ఈ లైట్ని వాడుతున్నానో చాలా హీట్ అయితే లిబరేట్ అవుతుంది అనమాట. అందుకనే వైర్స్కి ఏమి కావద్దని, లోపల ఉన్న పార్ట్స్కి ఏమి కావద్దని ఒక హీట్ సింక్ లాగా పీవీసీ పైప్ తోటి తయారు చేస్తాను అనమాట. సో మనకైతే ఇక్కడ ఒక 12 సెంటీమీటర్స్ ఏదైనా తీసుకోండి, మీ ఐడియా ప్రకారం మీరు ఎలా చేస్తారు. నేనైతే ఇక్కడ ఒక కార్డ్బోర్డ్ షీట్ అయితే తీసుకున్నాను అనమాట. అది సర్క్యులర్ షేప్ టర్న్ చేసుకున్నాను అనమాట. లేకపోతే మనం కాక్స్కి వచ్చే బాక్స్ అయినా యూజ్ చేయొచ్చు. అంటే సర్క్యులర్ ఉంటుంది కదా కాక్స్ వచ్చే బాక్స్ కూడా. ఇక్కడైతే నేను పేస్ట్ చేస్తున్నాను అనమాట ఆ లైట్, హీట్ సింక్ చేసిన లైట్ని. చూడండి, ఫ్రంట్ పార్ట్లో పేస్ట్ చేస్తున్నాను అనమాట. అలాగే ఒక స్విచ్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. మీ ఇష్టం, స్విచ్ యాడ్ చేయకపోతే ఎప్పటికీ ఆనే ఉంటుంది కాబట్టి స్విచ్ అయితే మనం కంపల్సరీ యాడ్ చేయాలన్నమాట. నేనైతే మార్కింగ్ చేసుకుంటున్నాను, అదైతే కట్ చేద్దాం. సో గైస్, నేనైతే స్విచ్కి జాగ్రత్త హోల్డ్ చేశాను అనమాట, నీట్గా అది సెట్ అయ్యేటట్టు. సో మనం ఏం చేయాలంటే, ఇప్పుడు లైట్ ఉంది కదా, లైట్ పాజిటివ్ నెగిటివ్ ఉంది కదా, ఆ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మీరైతే మధ్యలో స్విచ్ చేసుకోండి. సో గైస్, మనకైతే 3.7 వోల్ట్ బ్యాటరీ కావాలన్నమాట. ఇది కూడా బల్బ్లోనే దొరికింది. సో మనం లిథియం అయాన్ బ్యాటరీ ప్రొటెక్షన్ మాడ్యూల్ ఉంటుంది కదా, ఆ మాడ్యూల్కి ఇన్పుట్ B+B- ఉంది కదా, అక్కడ పాజిటివ్ నెగిటివ్ అయితే సోల్డరింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి, B+B- బ్యాటరీ పవర్ పాజిటివ్ నెగిటివ్ అయితే సోల్డరింగ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే, లైట్ పాజిటివ్ నెగిటివ్ ఉన్నాయి కదా, అది అవుట్ ప్లస్ అండ్ అవుట్ మైనస్ పాజిటివ్ నెగిటివ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అవుట్పుట్ తీసుకుంటున్నాం కదా లైట్కి. చూడండి ఎలా చేశానో. అవి రెండు అయితే పాజిటివ్ నెగిటివ్ అనమాట, ఇన్పుట్ అనమాట, బ్యాటరీ ఇన్పుట్ అనమాట. అండ్ ఇంకో 2 అవుట్పుట్. సో గాయస్, నేనైతే బ్యాక్ సైడ్ కవర్కి హోల్డ్ చేశాను అనమాట, ఎందుకంటే ప్రొటెక్షన్ మోడ్యూల్ని హోల్డ్ చేసి దాంట్లో మనం ఛార్జింగ్ చేసుకోవడానికి. సో అదైతే చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. దీని ఓవర్వ్యూ చూడండి. వెనకాల C టైప్ హోల్ ఉంది, ఎందుకంటే ఛార్జింగ్ చేసుకోవడానికి. అండ్ ఒక స్విచ్ చేశారనమాట మధ్యలో, అది లైట్ పాజిటివ్కి. సో ముంగడైతే లైట్స్ పెట్టారనమాట. నేను లైట్స్కి కవరింగ్ ఏమి ఇవ్వలేదు. సూపర్ వర్క్ అవుతుంది లైట్ అయితే. సో గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి ప్రాజెక్ట్స్ అయితే చాలా రాబోతున్నాయి అనమాట ఫ్యూచర్లో. దీని గురించి సర్క్యూట్ డయాగ్రామ్ అయితే నేను లాస్ట్లో పెట్టాను అనమాట.